జగన్మోహన్ రెడ్డి గారి కర్నూలు పర్యటన ఏంటంటారు, అసలు ఎలా చూడాలి అంటారు? అసలు ఆయనకి ఈ కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని తట్టుకోలేక ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చినవన్నీ నెరవేయటానా ఇతను ఒక భయం ఏర్పడిందండి. ఆ భయంలో ఏం చేస్తున్నాడంటే వసుధ జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్లో కూర్చుంటాడు. ఆయన జనరల్గా వీళ్ళు ఉంటారుగా సలహాదారులు, వీళ్ళు ఒక స్క్రిప్ట్ రాసిచ్చి దాన్ని పట్టుకుని నేను ప్రజల్లోకి మనం దేనికి వెళ్తున్నామా దేనికి వెళ్ళకూడదా అనేది పరిజ్ఞానం లేని ఒక యువ రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. వాస్తవంగా ఆయన మీద మాకు ఎలాంటి దేశం లేదు. పార్టీ వ్యక్తిగతంగా రాజశేఖర్ రెడ్డి గారు రాజకీయ దురంధరుడు, ఆయన కుమారుడుగా ఆయన అభిమానించడం, ప్రజలు అభిమానించారు, బాగా మంచి మెజార్టీ ఇచ్చారు, అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు. ఆయన 30 సంవత్సరాలు ఏకదాటిగా ముఖ్యమంత్రిగా ఉంటానన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు తిరిగి వచ్చే తల్లికి 11 సీట్లకు ఎందుకు పడిపోయాడు అనేది వాళ్ళు రిపీట్ చేసుకోవట్లా. అది చేసుకున్న రోజు ఇప్పుడు ఇలా కూటమి ఉండేది, రేపు ఇంకో పార్టీ రావచ్చు. ఇప్పుడు అందరూ ఈ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీలో ఉన్నాడు, ఈ పార్టీలో ఎవరికి సీటు ఇచ్చిపోయినా వాళ్ళు ఎత్తుతాడు. ఇది కామన్, ప్రతి పార్టీలో ఉంటారు, పార్టీ అధ్యక్షుడి మీద అలుగుతారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పర్యటన ఎందుకు వెళ్ళినట్టు? ఒక దళిత మహిళ మీద బట్టలు ఊడదీసి 10 మంది ఎగబడి భర్తని ఆమెని కొడితే దాన్ని సమర్థించడానికి ఆ ఎమ్మెల్యే తరఫున నువ్వు వెళ్ళావా? నువ్వు వెళ్ళిన దానికి ప్రజల్లో ఏ మెసేజ్ వెళ్తుంది? దళితులకి నా దళితులు అంటావు, ఓకే నీ దళితులే. ఆ దళితులకు అన్యాయం జరిగినప్పుడు నువ్వు ఎవరి పక్షాన ఉండాలి? బాధితురాల పక్షాన ఉండాలి. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళా? నువ్వు ఎలపైనా ఆయన జైల్లో ఉన్నా 15 రోజులు బయటకు వచ్చినా ఆయన నీ ఎమ్మెల్యే, బయటికి రాపోయినా నీ ఎమ్మెల్యే, మీ పార్టీ నాయకుడే, ఎవడు కాదన్నాడు. లేదా అతను వచ్చి తెలుగుదేశం పార్టీ చేయలేదు, లేదు కూటమిలో చేర్చుకునేది అంతకన్నా లేదు. అలాంటి నీచమైన సంస్కృతిని మీరు కాపాడుతున్నారనేది ప్రజల్లో మెసేజ్ వెళ్ళిపోయింది కూడా. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ఆ రకంగా వెళ్ళిపోయింది. ఇది ఎందుకు? సిదిరి అప్పలరాజు కొడుకు యాక్సిడెంట్ జరిగితే వేరే వాడిని ఎత్తినేసి ఆ కేసు మాయటానికి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏదో కొంత ఇచ్చి మా ఇంట్లో పని చేయమని హింసించడం కరెక్టేనా? అతను 45 సంవత్సరాల వయసు అంటావు. మనిషి 45 సంవత్సరాలకి అతని జీవితం ముగిసినట్టేనా? 85 సంవత్సరాల వయసు ముగిసినట్టే, 45 సంవత్సరాల జీవితం ముగిసినట్టేనా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ లెక్కలే మీ వయసు ఎంత? మీకు ఇంకా 50 ఉండొచ్చు. మరి మీకు 45 సంవత్సరాలకి ఆయన జీవితం ముగిసినప్పుడు నీకు 50 సంవత్సరాలకి నీకు ఈ ఆరాటం ఎందుకు, ఈ పోరాటం ఎందుకు, ఈ రాజకీయాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మీరు సక్రంగా ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకొని మీకు నెలకి ఎన్ని మాకు తెలిసి 9 నుంచి 11 కోట్ల దాకా నీకు ఇన్కమ్ అండి నీ వ్యాపార సంస్థల ద్వారా. చాలదా నీకు? చాలుగా. మరి నీకెందుకు ఈ ఆకాంక్ష? ఆయన అంటుంది ఏంటంటే ఒక ఎమ్మెల్యేని అర్ధరాత్రి పూట వెళ్ళి తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయటం ఏంటి అని అడుగుతున్నాడు ఆయన. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి గారు, ఆయన నంద్యాల పర్యటనలో ఉండగా అర్ధరాత్రి వెళ్ళి మరి ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, నోటీస్ ఇవ్వకుండా ఎందుకు అని ప్రశ్నిస్తే రఘురామరెడ్డి గారు ఆయన ఏమన్నాడు? అరెస్ట్ చేసిన తర్వాత నోటీస్ ఇస్తామని అన్నాడు. మరి అది కరెక్టా? అయాల ఏమైంది నీ నీతి? మాజీ ముఖ్యమంత్రి, జడ్ ప్లేస్ కూడా నాయకుడు, 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన అతను, నేషనల్ అబ్దుల్ కలాంని రాష్ట్రపతి చేసిన, బాలయోగిని రాష్ట్రపతి స్పీకర్ చేసిన వ్యక్తి, అలాంటి సీనియర్ నాయకుడు, ప్రపంచంలోనే ద లెజెండ్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన్ని అర్ధరాత్రి పూట నువ్వు
ఒక కక్ష సాధింపుతో అసలు నువ్వు జైలుకు పోవడానికి ఈయన అరెస్ట్ చేయడానికి ఏంటి కారణం? నీ ఎందుకు అరెస్ట్ చేశారు సిబిఐ వాళ్ళు? నీ మీద కుంభకోణాలు అవి రుజువయ్యి కాబట్టి నిన్ను లాంచ్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు ఏముందని నువ్వు ఏ నోటీస్ ఇవ్వకుండా అర్ధరాత్రికి అరెస్ట్ చేసిలో అనేపించా రాక్షసానందం పొందటానిక? అది ఎందుకు చేశావు? ఆయన తప్పు చేశాడా? ఎవరు హింస చేశాడా? ఆయన వాళ్ళ ప్రాణాలు పోనీయా? మరి నీ ఎమ్మెల్యే వాళ్ళ ఒక దళిత మహిళ విస్తరణ చేసి బట్టలు తీసి కొట్టిన ఎమ్మెల్యేని కోసం నువ్వు వెళ్ళేవే ప్రజలను పోగేయటం, మందు సీసాలు, అసలు బజార్లోనే బీరు సీసాలు తాగుతున్నారుగా మీ కార్యకర్తలు. ఇంతంత బీరు సీసాలు, మందు బాటిల్స్, బిర్యానీ ప్యాకెట్లు ఇదిని ఇచ్చలు విడిగి రప్ప 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 ఎంతమందిని నరుకుతారు? సరే నరుకురండి మీ కడప నుంచి. కూటమి నా కార్యకర్తలు అందరూ వరుసన రాష్ట్రం మొత్తం నీ కార్యకర్తలు తీసుకుని వరుసన అనుకురండి. మొత్తం ఈ భూమిని రాష్ట్రాన్ని మొత్తం ఏకచక్ర నువ్వు వేలు నువ్వు ఉంటావా శాశ్వతంగా? ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఏంది ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ట్రెండ్ అనుకోవాలా ఇది? బాధితులను వదిలేసి నిందితులను పరామర్శించడం. ఎక్కడికి వెళ్ళినా సరే సిద్ధిరాపలరాజు కొడుకు చేసింది కారుతో యాక్సిడెంట్ కాదు కదా, బైక్ తోనే యాక్సిడెంట్ కదా, చిన్న పిల్లోడు తెలియక చేశాడు. ఇవే ఎందుకని? అసలు అతను ఇప్పుడు పరమశివుడు దగ్గర భస్మాసురుడు వెళ్తాడు, ఆగమంటే పాట ఉంది. ఇప్పుడు శివుడు నెత్తిన చేతులు పెట్టుకుంటాడు. అది చూసి భస్మాసురుడు ఏం పెట్టుకున్నాడు? తన చేతులు ఏమయ్యాడు? కాలుగా. పరమేశ్వరుడు బాగానే ఉన్నాడు, ప్రజలకి భక్తులకి సేవ చేస్తా. అలాంటి మనస్తత్వం గలవాడు ఈ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు. ఇంతకంటే నీకు ఏం చెప్పాలి నిదర్శనం? ఏదైనా సానుభూతి తెలపడానికి, అన్యాయం జరిగిన వాళ్ళ తరపున సానుభూతి తెలపడానికి వెళ్ళదు. నీకు సానుభూతి పెరుగుతుంది, ప్రజలలో మన్నన పెరుగుతుంది. అది వదిలేసి క్రిమినల్ మైండ్ ఉన్నవాళ్ళు, క్రిమినల్ చర్యలు చేసిన వాళ్ళ దగ్గరికి నువ్వు పరామర్శించడానికి వెళ్తున్నావంటే నీ మైండ్ సెట్ ఏమిటో, నీ ఆలోచన విధానం క్రిమినల్ అది అనుకోవాలి. ఒక క్రిమినల్ మైండ్ గలవాడు క్రిమినల్ దగ్గరికి వెళ్తాడు. మంచి మనసు ఉన్నవాడు, మంచి ప్రజలకు మేలు చేసేవాడు, ప్రజల మేలు కోసం ప్రజల తరపున పోరాడతాడు. అవి ఏమి లేని విలువలు లేనటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు అని మాకు అర్థమవుతుంది. విలువలు లేవు అనే మాట ఎలా చెప్పగలరు? విలువలు లేవంటే దళిత మహిళ అండి, దళిత మహిళగా మాటకు ముందు నా దళితులు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అంటావు కదా. మరి ఆ దళిత మహిళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది, ఇది తప్పు, దీన్ని ఖండిస్తున్నానంటే ఆ ఆడబడుచు ఎంత సంతృప్తి చెందుతుంది? నీకు మైలేజ్ ఇస్తారుగా, నువ్వు అది చేయట్లేదుగా, నువ్వు జీరో చేసుకుంటున్నావు కదా, భస్మాసురు టైపులో వెళ్ళిపోతున్నావు. ఇప్పటికే పోయినసారి 157 అని 11 తీసుకొచ్చారు. అసెంబ్లీలో నువ్వేమన్నా కూర్చోవా, నీలో 5 తీసేస్తే నీకు ప్రతిపక్ష హోదా ఉండదు. 23లో 5 తీసేస్తే ఏంటండి? 17 16 నీకు ప్రతిపక్ష హోదా ఉండదని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నీకు 11 ఎమ్మెల్యేలు ఉంటారు. నీతో ఏ లెక్కలు నీకు ప్రతిపక్ష హోదా ఇస్తారు? కూటమి ప్రభుత్వం గెలిచిన కాంచి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చెప్పి ఊరక ధర్నాలు చెప్పిస్తావు. మాటకు ముందు అది మన ప్రతిపక్ష హోదా అసెంబ్లీకి వస్తానంటావు. ప్రతిపక్ష హోదా ఇస్తే నేను ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళేది. అసలు ప్రజలు ఎన్నుకున్నది ఎమ్మెల్యేగా కాబట్టి ఎమ్మెల్యేగా నీకు వెళ్ళే నీ సీటు నీకు ఉండిద్ది. అక్కడ మాట్లాడు నువ్వు. ఈ డిఎస్సి మీద మాట్లాడు, లేకపోతే మీ ప్రభుత్వంలో అదేంది గ్రూప్ 1 అందుట్లో జరిగిన అవకతవకల గురించి మాట్లాడు. లేదు మీ పర్సనల్ సెక్రటరీ పిఎన్ఆర్ మీద వచ్చిన అభయాల గురించి అక్కడ మాట్లాడు. లేదు అప్పలరాజు గారు వాళ్ళ కుమారుడు చేసిన యాక్సిడెంట్ గురించి తప్పు ఎవరిది అని చెప్పి అక్కడ మాట్లాడు. రైతు మీద నిజంగా ప్రేమ ఉంటే రైతుల పక్షాన అసెంబ్లీకి వెళ్ళు. పొగాకు బేళ్లు తొక్కావుగా, వాటికి నష్టపరిహారం అసెంబ్లీ ప్రకటించే రైతులకు రాజా అవుతావు. అక్కడ వాళ్ళని మాట్లాడు. మామిడి రైతు గురించి మాట్లాడు. ఆడ మాట్లాడకుండా మీటింగులు పెట్టి వాళ్ళందరినీ ప్యాలెస్ పిలిపించుకొని నువ్వు ఏదో ఒక మీటింగ్ పెట్టి ప్రజలను రెచ్చగొడితే ఇప్పుడు ఈ నైజం అంతా తెలుసుకొని మన గుంటూరు
పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారు కొంచెం శ్రద్ధ తెలుసుకున్నాడేమో, ఆయన మళ్ళా కన్నా లక్షణాల దారిలోకి వస్తున్నాడని చెప్పి మాకు అనిపిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.